హాయ్ అండి, మళ్ళీ ఒక మంచి డిజైనర్ థాట్తో మీ ముందుకు వచ్చానండి. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. చిన్న వీడియో సింపుల్గా చేసేస్తాను. ఆల్రెడీ ఈ శారీ మీరు చూశారు. దాదాపు ఒక 1.5 year అయ్యింది ఈ శారీ కొని. ఆల్రెడీ వీడియోలో కూడా మీకు చూపించాను. ఈవెందో ఇంకా కూడా దీనికి పీకో చేయించలేదు, బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, మీన్స్ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోలేదు. ఇది శారీ మంచి సీ గ్రీన్, మీకు బ్లూ లాగా అనిపిస్తుంది కానీ మంచి సీ గ్రీన్కి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ అటు పెట్టి ఇటు పెట్టి ఇంకా ఇదంతా కూడా చూసారా ఎంత ఫోల్డింగ్ అయిపోయిందో. స్టిచ్ చేయాలంటే మళ్ళీ ఐరన్ చేసి చేయాలి. సో ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ అందరు కట్టేశారు. ఈ శారీ చాలా ఓల్డ్ అయిపోయింది కూడాను. ఇంకా 1.5 year అంటే మామూలుగా ఓల్డ్ కాకుండా ఉంటుందా? జస్ట్ వచ్చింది అంటే 6 monthsలో అది అవుట్డేటెడ్ అయిపోతుంది శారీ ఏదైనా కూడా. ఇంకా ఇలానే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే నాకు ఎందుకో నచ్చట్లేదు. అంటే ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది, దీన్ని ఇంకా ఇలానే స్టిచ్ చేసేసుకుంటే బాగుండదు, కాస్త వెరైటీగా స్టిచ్ చేయించుకోవాలి అని నేను ఒక క్లాత్ తెస్తాను అని అంటే ఒక థాట్తో వెళ్ళి షాప్లో అడిగినప్పుడు ఈ శారీకి అదేం బాగుంటుంది అని అన్నారు వాళ్ళు. సో నేనేమనుకున్నాను అంటే అందరిలా కాకుండా నేను డిఫరెంట్గా ఉండాలని అడుగుతున్నాను కదా అని ఇలాంటి ఫ్లోరల్ క్లాత్ తెచ్చానండి. పిచ్వాయి ఈ ఫ్లోరల్స్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఇంకా ఇప్పుడు నేను ఏంటి అంటే ఇది నా థాట్, ఇంకా ఇదంతా కూడా బాడీకి పెట్టుకొని ఈ పెద్ద బార్డర్ స్లీవ్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద బార్డర్ని స్లీవ్స్కి వేసుకుందామని అనుకుంటున్నాను. అంటే కాస్త డిఫరెంట్గా మనం ఓల్డ్గా అంటే అవుట్డేటెడ్ అయిపోయినాక కట్టినా కూడా కాస్త ట్రెండీగా డిఫరెంట్గా కనిపిస్తుంది అన్న థాట్తోని ఇది తెచ్చాను. హ్యాండ్స్కి ఇలా వేసుకున్నా కూడా బాడీకి ఇలా వస్తుంది. శారీ ఇలా సెట్ చేయడం వస్తలేదనుకోండి నాకు. చూసారు కదా, కాస్త డిఫరెంట్గా ఎలిగెంట్గా లుక్ అంటే మామూలుగా మంచి లుక్ అనిపిస్తుంది అన్న థాట్ అయితే నాకు ఉంది. ఇంకా ఆల్రెడీ దీనికి లైనింగ్ కూడా ఇంట్లో ఉంది. ఆల్రెడీ ఎప్పుడెప్పుడో ఏదో స్టిచ్ చేయడానికి తెచ్చి పెడుతూ ఉంటాను కదా. ఇంకా సో ఈ లైనింగ్ తర్వాత దీనికి కూడా లైనింగ్ ఉంది. ఇంకా ఈ హ్యాండ్స్ ఇది బాడీ పెట్టేసి స్టిచ్ చేసుకుంటాను. అయినా ఇంకా మనకి హాఫ్ మిగులుతుంది, ఈ బ్లౌజ్ పీస్లో హాఫ్ మిగులుతుంది, దీంట్లో హాఫ్ మిగులుతుంది. ఇంకా ఈ మిగిలిన వాటిని కూడా యూజ్ చేసి డిఫరెంట్గా మళ్ళీ దీనికి హ్యాండ్స్ ఈ చిన్న బార్డర్ ఉంటుంది చూడండి, ఆ బార్డరు ఈ చిన్న బార్డర్ ఉంటుంది చూడండి, ఈ బార్డర్ హ్యాండ్స్కి వేసేసి ఇది బాడీ పెట్టేసి లేదంటే స్లీవ్స్ పెట్టేసి ఇది బాడీ పెట్టేసి డిఫరెంట్గా థాట్స్తోని 2 డిజైనర్ బ్లౌజ్లు ఈ శారీకి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ శారీకే కాదు ఇంకా వేరే శారీస్కి కూడా యూజ్ చేయొచ్చు. శారీ ఇంకా బ్లౌజ్ పీసెస్ 2 కూడాను దగ్గర నుండి చూపిస్తాను. ఇదండి శారీ. ఆల్రెడీ మీరు చాలాసార్లు చూస్తున్నారు. శారీ కొన్నప్పుడు వీడియో చేశాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. మంచి సీ గ్రీన్కి అలా డార్క్ గ్రీన్ పెద్ద బార్డర్. ఆల్రెడీ చాలా శారీస్కి ఇలా పెద్ద బార్డర్తో వచ్చినాయి కదండి. కాస్త డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ క్లాత్ తీసుకున్నాను. ఇంకా ఆ బ్లూ ఇంకా ఎల్లో కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది శారీ కలర్కి బార్డర్ కలర్కి. ఇంకా బ్లౌజ్ అలా సెట్ చేస్తే ఇలా ఉంటుంది. మీకు కాస్త ఐడియా ఉంటుంది స్టిచ్ చేయడానికంటే ముందు అని చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను వితిన్ షార్ట్ టైంలో నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ వీడియో అంటే ఈ థాట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా శారీస్ ఉంటే కూడా మీరు ఇలాంటి డిజైన్ చేసుకోండి. మీకు ఏమైనా థాట్స్ ఉంటాయి కదా, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.